ఇక్కడ సమూయేలు రాసిన గ్రంథంలో 26వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ స్వాస్థ్యమును అద్దుకొనకుండా అని రాయబడి, యెహోవా స్వాస్థ్యము అంటున్నాడు. ఎవరి మాట మాట్లాడుతున్నారు? దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు తన శత్రువు చేతికి దొరికిన దావీదు చంపకుండా విడిచిపెట్టాడు. అప్పుడు దేవుని యొక్క స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నాడు. స్వాస్థ్యము అనగా దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజలు అంటారు కదండి. ప్రథమ ఫలము, మొదటి కుమారుడు, చిట్ట చివరి కుమారుడు అంటారు కదా. అలాగనే స్వాస్థ్యము అనగా దేవుడి హక్కు. నీవు నేను దేవునికి హక్కుగా ఉన్నాం. ఈ స్వాస్థ్యమైన మనల్ని ఆయన ఎన్నెన్నో పెను ప్రమాదాల నుంచి తప్పించాడు. ఈరోజున నువ్వు బ్రతికి బట్టగలిగావు అంటే అది దేవుడు నిన్ను కాపాడుతున్నాడని అర్థం. అంతేగాని నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ యొక్క మేధావి తెలివిని బట్టి కాదు. దేవుడు అంటాడు, జ్ఞానుల జ్ఞానమును తీసివేయవాడు నేనే అంటున్నాడు. ఆయనకి నువ్వు స్వాస్థ్యముగా ఉన్నావు. ఇంకా నేను మారు మనస్సు పొందాను, ఇంకా నేను దేవుడి దగ్గర రాను అనుకుంటే అది నీ ఇష్టం. నీవు ఆయన స్వాస్థ్యమై ఉన్నావు, ఆయన బిడ్డవై ఉన్నావు. ఒకవేళ నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకి నువ్వు అక్కర్లేకపోవచ్చు, కానీ దేవుడికి నువ్వు అవసరం, దేవుడికి నువ్వు కావాలి. ఈ వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరుడా, దేవుని స్వాస్థ్యముగా నీవు ఉన్నావు. అందుకని మోషే దావీదు అంటాడు, ఇదిగో నీ స్వాస్థ్యమైన ప్రజలు. దేవుడు స్వాస్థ్యమును కాపాడుతాడని, స్వాస్థ్యమును నిలబెట్టుతాడని నువ్వు గ్రహించుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ ఒకసాట నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో ఒక వచనంలో ఒక మాట ఉండిద్ది. ఏమనుండిద్ది అంటే, నీ ప్రజలైన వారిని నువ్వు నడిపించి ఉన్నవయ్యా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్వాస్థ్యమైన ప్రజలు, ఆయన స్వాస్థ్యమైన ప్రజల్ని దేవుడు నడిపించాడు. ఇశ్రాయేలులో అరణ్య మార్గంలో, ఎర్ర సముద్రములో వాళ్ళు ప్రయాణము చేయలేని స్థితిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆయన బిడ్డలైన స్వాస్థ్యమును కాపాడుకున్నాడు. అక్కడేమో ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చి కాపాడాడు. ఇక్కడేమో దావీదు అంటాడు, నేను ఇదిగో నీ స్వాస్థ్యమును నువ్వెందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు? దేవుని హక్కుగా, దేవుని బిడ్డగా నీవు ఉన్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు వారసత్వంగా రాకపోవచ్చు, ఒకవేళ నీకు రావలసిన భాగము రాకపోవచ్చు, ఒకవేళ నీకు న్యాయమే జరగకపోవచ్చు, కానీ దేవుడు అంటాడు, నేను న్యాయవంతుడిని, నువ్వు నా బిడ్డవి, నేను నీకు స్వాస్థ్యమై ఉన్నాను, నేను నీకు స్వాస్థ్యమైన కార్యములు చేయబోతున్నాను. తప్పిపోయిన కుమారుడు తన సమస్తమును కోల్పోయిన, తన జీవితాన్ని పాడు చేసుకున్న తండ్రి మరలా అతన్ని పిలుచుకొని తండ్రి దగ్గర మళ్ళీ అతనికి తన కుమారుడు హక్కునిచ్చాడు. ఈ రోజున నీకు కావలసిన హక్కు ఏంటో తెలుసా? ఎక్కడో తెలుసా? దేవుని దగ్గర నీకు హక్కు ఉంది. అడుగు, నీకు ఏది కావాలో అది అడుగు. ఆయన స్వాస్థ్యంగా నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీకున్న ప్రతి విషయంలో